అనగనగా అది ఊహాపురం. ఆ ఊళ్ళో సత్తెమ్మ అనే పేదరాలు ఉండేది. ఇక ఆమె కొడుకు పేరు బ్రహ్మన్న. ఆమె భర్త ఆ సంసార భారం మొయ్యలేక డబ్బు సంపాదించుకువచ్చే వంకపెట్టి దేశం విడిచి ఎటూ వెళ్ళిపోతాడు. ఇక దాంతో ఆ సంసారం భారం అంతా సత్తెమ్మపైనే పడుతుంది. అలా ఆమె ఎంతో శ్రమపడి తన కొడుకును పోషించుకుంటూ వస్తుంది. అయితే బ్రహ్మన్న మాత్రం ఒక వయసుకు వచ్చేసరికి ఎందుకూ పనికిరానివాడుగా ఏ పనికి ఒళ్ళు వంచకుండా తయారవుతాడు. అతన్ని చూసి తల్లి సత్తెమ్మ ఇలా అంటుంది. ఒరే బ్రహ్మన్న, ఎన్నాళ్ళు ఏదోలా పెంచుకుంటూ వచ్చాన్రా. ఇంక నువ్వు పెద్దాడివయ్యావు. ఎన్నాళ్ళు తినడము నిద్రపోవడము తప్ప ఏ పని చేయకుండానే కాలం గడిపేశావు. ఇంకిప్పుడైనా నువ్వేదో పనిచేసి ఎంతో కొంత సంపాదించి నాకు తోడుగా నిలిస్తే బావుంటుందిరా. అదేంటమ్మా అలా అంటావు? నేను ఇంట్లో ఎప్పుడు ఖాళీగా ఉంటున్నానని సగం సమయం నిద్రలోనే గడిపేస్తున్నాను కదా. అదేరా నేను కూడా అనేది. ఎప్పుడూ మన్ను తిన్న పాములాగా అలా పడుకుని నిద్రపోతే పొట్ట గడవద్దా? ముందు లేచి అలా బయటికి ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని దొరుకుతుందేమో చూడు. లేదమ్మా, అది నా వల్ల కాదు. ఇక నేను నిద్రపోతే నాకు నిద్రలో మంచి మంచి కలలొస్తాయమ్మా. వాటిని వదిలిపెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదు. ఏమిటి, నిద్రపోతే నీకు మంచి మంచి కళ్ళు వస్తాయా? కానీ నువ్వలా నిద్రపోతూ ఉంటే మనం తినడానికి తిండెక్కడి నుంచి వస్తుందిరా? ముందా కలలు మాని ఏదైనా పని చేసుకోరా పోయి. అయ్యో అమ్మా, నాకు వచ్చే కలలు నీకు అర్థం కావటం లేదు. అవేంటో తెలిస్తే నువ్వు నిజంగా ఆశ్చర్యపోతావు అని బ్రహ్మన్న తనకు వచ్చే కలలు కొన్ని తల్లికి చెప్తాడు. అది విని తల్లి వాడిమీద విసుక్కుని ఇలా అంటుంది. చివేదవా, నీ కళ్ళు నువ్వును. అయినా అవేమన్నా నీకు డబ్బు సంపాదించి పెడతాయా ఏమిటి? ఏమో తెలీదమ్మా, కాని చూస్తూ ఉండు, ఏదో ఒకరోజు ఆ కలలే మన కలల్ని నెరవేరుస్తాయి. ఏడ్చవ్. అయినా నీతో మాట్లాడుతూ ఉంటే నాకున్న పని కూడా పోయేట్టుంది. నీ ఏడుపు నువ్వేడు, నేనొస్తాను అని సత్తెమ్మ ఇక అతనికి చెప్పి ఉపయోగం లేదని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఈ సంభాషణ జరిగిన మరుసటి రోజు బ్రహ్మన్న తల్లి వద్దకు వచ్చి ఇలా అంటాడు. అమ్మా, నేను వెళ్ళి డబ్బు సంపాదించుకొస్తాను. ఇక మనకి ఎటువంటి కష్టాలు ఉండవు అంటాడు. ఆ మాటకు ఆ తల్లి సంతోషించి ఇన్నాళ్లకు అతనిలో మార్పు వచ్చిందని ఆనందించి ఇలా అంటుంది. ఏమిట్రా బ్రహ్మన్నా, నీ మాటలు నేను నమ్మలేకపోతున్నాను. నిన్ననే కదురా నేను పని చేయను, కలలకంటూ బతికేస్తానని చెప్పావు. ఇంతలో హఠాత్తుగా ఈ నిర్ణయం ఏమిటి? అయినా ఇప్పటికిప్పుడు నువ్వెక్కడికి పోతావు? ఏం పని చేస్తావు? అమ్మా, నిన్న రాత్రి నాకు కలొచ్చింది. అందులో ఒక జమీందారు గారు విచిత్రంగా నా కలలు కొంటానంటున్నాడు. అందుకే ఆ జమీందారు గారిని వెతుక్కుంటూ వెళ్తున్నానమ్మా. ఆయన ఎక్కడ ఉన్నా పట్టుకుని ఆయనకు నా కలలమ్మి డబ్బులు తెచ్చి నీకిస్తాను. కొడుకు మాటలు విన్న సత్తెమ్మ ఆశ్చర్యపోతుంది. వాడి అమాయకత్వానికి జాలిపడి ఇలా అంటుంది. నోరు ముయ్యరా పిచ్చికుంక. నీ మాటలెవరన్నా వింటే నవ్విపోతారు. కలలను డబ్బులిచ్చి కొనుక్కునే వాళ్ళెవరుంటారా? నీకు పూర్తిగా పిచ్చి పట్టినట్టుంది అని సత్తెమ్మ వాణ్ణి పట్టుకుని చెడామడా తిడుతుంది. కాని బ్రహ్మన్న ఆవిడ మాటలేమీ పట్టించుకోలేదు. ఎందుకంటే తనకి తన కలల మీద పూర్తి విశ్వాసం ఉంది. అందుకని వెంటనే తన కలలో చూసిన జమీందారును వెతుక్కుంటూ అక్కడ్నుండి బయలుదేరతాడు. అలా పోగా పోగా ఆ దగ్గరలో అతనికొక గ్రామం తగులుతుంది. వెంటనే బ్రహ్మన్న ఆ గ్రామంలోని జమీందారు గారింటికి వెళ్ళి ఇలా అంటాడు. ఏమండోయ్ దొరగారు, ఎవరైనా ఉన్నారా లోపల? మీకోసం నేనొక మంచి వార్తను తీసుకొచ్చాను అని కేకలు పెడతాడు. ఆ మాటలు విని జమీందారు వెంకటరత్నం బయటికి వచ్చి అక్కడ ఉన్న బ్రహ్మన్నను చూసి ఇలా అంటాడు. ఎవరివయ్యా నువ్వు? ఏం కావాలి నీకు? ఇంతకీ ఏమిటా కేకలు అని అంటాడు. అయితే వెంకటరత్నాన్ని చూడగానే తన కలలో వచ్చిన జమీందారని గుర్తుపట్టిన బ్రహ్మన్న ఇలా అంటాడు. అయ్యా, నా పేరు బ్రహ్మన్నండి. నేను సత్తెమ్మ కొడుకును. నాకు రోజు నిద్రలో కలలొస్తాయండి. అయితే నిన్న రాత్రి నా కలలోకి మీరు వచ్చి నా కలను కొన్నట్లుగా నా కలొచ్చిందండి. అందుకని వాటిని మీకు అమ్ముదామని వచ్చాను
అంటాడు బ్రహ్మన్న అమాయకంగా. అయితే ఆ జమీందారు చాలా రకాల మనుషుల్ని చూశాడు కాని కలలు అమ్ముతానని వచ్చిన వాడిని అంతవరకు అతను చూడలేదు. ఇక ఆ బ్రహ్మన్న చూడటానికి కొంచెం ముచ్చటగా కూడా ఉన్నాడు. ఇక అతని వ్యవహారమేమిటో తెలుసుకుందామని ఆయనకు సరదా పుట్టి అతనితో ఇలా అంటాడు. అవునా, ఇంతకీ ఏమిటా కళ? ఎవరు నువ్వు? అసలు నాకు ఎలా అమ్ముదాం అనుకుంటున్నావు? అయ్యా, చెబుతాను వినండి. నాకు కొంచెం భోజనం పెట్టి మీ ఇంట పడుకొనివ్వండి. నాకు అప్పుడు ఒక కల వస్తుంది. అది మీకు నేను అమ్ముతాను. ఇంతకీ నా కలకి మీరు ఏమాత్రమిస్తారేంటి అని బ్రహ్మన్న అడిగాడు. ఆ మాటలకు వెంకటరత్నం తనలో తానే నవ్వుకుని ఇలా అంటాడు. ఓహో, నువ్వు మంచి వ్యాపారస్తుడిలా ఉన్నావే. నీ కల మీద నీకు అంత నమ్మకం ఉందన్నమాట. సరే, అయితే నీ కలలకి నేను 2 అణాలు ఇస్తాను, సరేనా? అని చెప్పడంతో కొంచెం నిరాశ చెందిన బ్రహ్మన్న ఆయనతో ఇలా అంటాడు. అయ్యో, మీరిచ్చే 2 అణాలు చాలా తక్కువ. 1 రూపాయైనా సంపాదించకుండా నేను ఇంటికి తిరిగిపోతే మా అమ్మ ఏమంటుంది చెప్పండి. కొంచెం ఆలోచించి చెప్పండి. సరే, అయితే నేను కలకు 4 అణాలు ఇస్తాను. నువ్వు 4 కళ్ళు అమ్మి నీ రూపాయి తీసుకుపో అంటాడు జమీందారు. దాంతో సరే అంటాడు బ్రహ్మన్న. అయితే జమీందారుకు భార్య లేదు. తన కూతురు చిన్నప్పుడు తిరునాళ్లలో తప్పిపోవడంతో ఆ బెంగతో భార్య మరణించింది. ఇక ఉన్న ఒక్కగానొక్క కొడుకునే చూసుకుంటూ బ్రతుకుతున్నాడతను. ఇంటినిండా రకరకాల పనివాళ్లున్నారు. ఇక బ్రహ్మన్న సుష్టుగా భోజనం చేసి ఒక మూల పడుకుని నిద్రపోయి మన్నాడు లేస్తాడు. అతను నిద్రలేస్తూనే జమీందారు దగ్గరకు వెళ్లి ఇలా అంటాడు. అయ్యా, రాత్రి నేను మీ తోటలో జామ చెట్టు మీద ఒక పంచరంగుల చిలక వాలినట్టు, దాన్ని మీరు పట్టుకుని పంజరంలో పెట్టి పెంచినట్టు నాకు ఒక కల వచ్చింది. అవునా? నీ కల చాలా విచిత్రంగా ఉందే. సరే, పద అది చూద్దాం. నీ కల ఎంతవరకు ఫలిస్తుందో అని వారిద్దరూ అక్కడ్నుంచి అప్పటికప్పుడే తోటలోకి వెళ్తారు. అలా తోటలో ఉన్న జామ చెట్టును సమీపించి చూసేసరికి నిజంగానే ఆ చెట్టుకొమ్మ మీద పంచరంగుల చిలక కూర్చుని ఉంటుంది. అది పెంపుడు చిలకలా ఉంటుంది. మనిషి దగ్గరకు రాగానే ఏవేవో మాటలు వల్లించింది. పట్టుకుంటే సులువుగా చిక్కింది. అప్పుడు జమీందారు దాన్ని పంజరంలో పెట్టి ఇంట్లో ఉంచుతాడు. ఎవరే మాట అన్నా ఆ చిలుక వెంటనే ఆ మాట అని వినోదం కలిగించేది. అప్పుడు జమీందారు బ్రహ్మన్నను పిలిచి ఇలా అంటాడు. బ్రహ్మన్న, నిజంగా నీ కలలు డబ్బిచ్చి కొనదగినవే. నువ్వు అన్నది అన్నట్టుగానే జరిగింది. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. మా ఇంట్లో ఏదైనా పనికి కుదురు. పని చేసినందుకు నీకు తిండి బట్ట ఇస్తా. అదిగాక నువ్వు నాకు అమ్మే కళ్ళకి వేరే డబ్బిస్తానులే. అయ్యా, నాకు కలలు కనటం తప్ప వేరే పనేమీ రాదు. ఇక తింటే కాని నిద్ర రాదు, నిద్రపోతే కాని కల రాదు. నా కలలు కొనదలిస్తే మీరెట్లాగూ నాకు కడుపు నిండా తిండి పెట్టక తప్పదు కదా. కాబట్టి ఆ పని నేను చెయ్యలేను. కాని కడుపు నిండా భోజనం పెడితే అది తిని శుభ్రంగా నిద్రపోయి మీకు కావలసిన కలలు కనిపెడతాను అంటాడు బ్రహ్మన్న. ఆ మాటలకు మళ్లీ వెంకటరత్నం పకపకా నవ్వుకుని ఇలా అంటాడు. సరే, అలాగే కాని నీకు కావలసిన తిండి పెడతాను. నువ్వు కడుపు నిండా తిని కలలు కంటూ ఉండు. దానివల్ల నాకు మేలు జరిగితే అంతే చాలు అని అంటాడు జమీందారు. ఇక మరుసటి రోజు బ్రహ్మన్నకు మరో కల వస్తుంది. అతను మళ్లీ పరిగెత్తుకుని రెట్టించిన ఆనందంతో జమీందారు వద్దకు వచ్చి ఇలా అంటాడు. అయ్యా అయ్యా, ఈరోజు నాకు మరో మంచి కల వచ్చింది. ఏమిట్రా అది? ఏమిటా ఆనందం నీకు? అసలు ఏమొచ్చిందో వివరంగా చెప్పు. అయ్యా, నాకు ఈరోజు వచ్చిన కలలో ఆ రోజు మధ్యాహ్నం వేళ మీ ఇంటి ఆవరణలో ఎక్కడ్నించో ఒక మంచి జాతి కుక్క వచ్చిందంట. దానికి మీరు తిండి పెట్టించి దగ్గర ఉంచుకున్నారంట. అది రాత్రిపూట మీ ఇంటి ఆవరణలోకి ఎవ్వరూ రాకుండా కాపలా కాసిందంట. అవునా? సరే, అది చూద్దాం. ఏమిటో నీ కలలు చాలా విచిత్రంగా ఉన్నాయి అని ఆ రోజు మధ్యాహ్నం వరకు వాళ్ళు వేచి చూస్తారు. అయితే అతను చెప్పినట్టు ఈ కల కూడా నిజమైంది. సరిగ్గా మధ్యాహ్నం వేళ ఎక్కడి నుండో ఒక వేటకుక్కలాంటిది ఆ జమీందారింటికి వస్తుంది. ఆయన దాన్ని చేరదీస్తాడు. అది పగలు నిద్రపోయి తెల్లవార్లు మేలుకుని ఉంటూ దొంగలకు సింహస్వప్నంలా తయారైంది. ఇక 3వ రోజు బ్రహ్మన్నకు
మరింత గొప్ప కల వచ్చింది. వాడు ఆశ్చర్యంతో జమీందారు వద్దకు వచ్చి ఇలా అంటాడు. అయ్యా, నాకీరోజు వచ్చిన కల సాధారణమైన కల కాదయ్యా అంటాడు. అయితే అతని కలలు ఆ జమీందారుకి అంతగా ప్రయోజనం చేకూర్చకపోవడంతో అతను కొంచెం నిరాశ చెంది ఇలా అంటాడు. ఏమైందిరా? మొన్నేమో చిలక, నిన్నేమో కుక్క, ఇప్పుడు ఏమైనా పులి వచ్చిందా ఏంటి? అని చాలా వ్యంగ్యంగా అడుగుతాడు. అయితే అవేమీ పట్టించుకోకుండా బ్రహ్మన్న చాలా ఉత్సాహంగా ఇలా అంటాడు. అయ్యా, మీ దక్షిణ పొలంలో ఆ తుమ్మ చుట్టూ మొదట్లో లంకెబిందులు ఉన్నట్టు నాకు కల వచ్చిందయ్యా. అబ్బా, ఇంతకాలానికి ఓ మంచి కల కన్నావురా బ్రహ్మన్న. ఈ కల చాలా బాగుందిరా. ఇది నిజమైతే నీకు 2 పావలాలిస్తాను. పద, వెంటనే వెళ్ళి చూద్దాం అని వారిద్దరూ అక్కడ్నుంచి దక్షిణ పొలంలో ఉన్న తుమ్మ చెట్టు వద్దకు వెళ్లి తవ్వి చూడగా అక్కడ వారికి నిజంగానే లంకెబిందులు కనిపిస్తాయి. అందులో బోలెడంత బంగారం దొరికింది వారికి. అది చూసి వారిద్దరూ ఎంతో సంతోషిస్తారు. ఈరోజు నిజంగా నీ కల వలన నాకు చాలా సంపద వచ్చిందిరా అని అనగానే బ్రహ్మన్నకు తన రూపాయి సంగతి గుర్తుకు వచ్చి, అయ్యా, ఇక మరి నాకు ఇస్తానని చెప్పిన ఆ రూపాయి ఇప్పిస్తే నేను వెళ్ళి మా అమ్మకిస్తాను. మా అమ్మ చాలా సంతోషిస్తుంది అంటాడు బ్రహ్మన్న చాలా ఆశగా. ఆ మాటతో జమీందారు కొంచెంసేపు ఆలోచించి ఇలా అంటాడు. అప్పుడే ఏం తొందర్రా ఇంటికి వెళ్ళడానికి? బ్రహ్మన్న, ఇంకో 4 కళ్ళు అమ్మి ఏకంగా 2 రూపాయలు తీసుకుపో. మీ అమ్మ అప్పుడు 2 సంతోషిస్తుంది కదా. నాకు కూడా ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది అంటాడు జమీందారు. బ్రహ్మన్న కూడా దానికి సరేనంటాడు. ఇక మరుసటి రోజు అతనికొక మరో శుభమైన కల వస్తుంది. అతను నిద్రలేస్తూనే జమీందారుకు తన కలను గురించి ఇలా చెప్తాడు. అయ్యా, రాత్రి నాకు వచ్చిన కలలో ఇలా తూర్పుగా పోతే ఒక దేవాలయం ఉంది. దాని పక్కన ఒక జేగురు రంగు గోడల ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఒక ముసలమ్మ, చక్కని చుక్కలాంటి అమ్మాయి ఉన్నారు. నేనా ఇంటి దగ్గరికి వెళ్లేసరికి ఆ అమ్మాయి ముసలమ్మ చెవిలో రహస్యంగా ఏదో అంది. అప్పుడు ఆ ముసలమ్మ నన్ను చూసి ఆ పిల్లను నన్ను పెళ్లి చేసుకోమంది. నేనేమో సరే అన్నాను. వెంటనే పెళ్లి మేళం వినిపించింది. అది వింటూ నిద్రలేచాను. అదేమిట్రా, నీ కలలన్నీ నేను కొంటుండగా ఆ పిల్లను నువ్వెలా పెళ్ళాడతావురా? నిజంగా ఆ పిల్ల అంత అందగత్తే అయితే నా కొడుక్కే ఆమెనిచ్చి పెళ్లి చేస్తాను. ముందక్కడికి వెళ్ళి పిల్లని చూద్దాం పద అని వారిద్దరూ అక్కడ్నించి తూర్పుగా బయలుదేరిపోగా వారికి దగ్గరలో ఒక గ్రామము, గుడి పక్కన జేగురు రంగు గోడల ఇల్లు కనిపిస్తాయి. ఆ ఇంట్లో ఒక ముసలమ్మ కూడా ఉంది. రాత్రి నాకు కలలో వచ్చిన ఇల్లు ఇదేనయ్యా. సరే పద, అయితే వెళ్ళి నువ్వు చెప్పినట్టుగా లోపల ఎవరున్నారో చూద్దాం అని వారిద్దరూ ఆ గుమ్మం వద్దకు వెళ్లి ఇలా పిలుస్తారు. ఎవరండి లోపల? ఎవరైనా ఉన్నారా? అని పిలవగానే ఆ ఇంట్లో నుండి ఒక వృద్ధురాలు బయటికి వచ్చి వారిని యగాదిగా చూసి ఇలా అంటుంది. ఎవరయ్యా మీరు? ఎవరు కావాలి మీకు? అమ్మా, నా పేరు వెంకటరత్నం. నేను పక్క ఊరి జమీందారిని. ఈ ఇంట్లో పెళ్ళీడొచ్చిన ఆడపిల్ల ఉంది అని విన్నాము, నిజమేనా? అవునయ్యా, నిజమే. నేనేమో కాటికి కాళ్ళు చాచుకునున్నాను. అది దొరికిన పిల్ల కావడం చేత ఎవరూ పెళ్ళాడకుండా ఉన్నారు. కష్టపడి పెంచి పెద్ద చేశాను. దాని గతి ఏం కానుందో అర్థం కావడం లేదు. ఇంతకీ మీరు ఏ పని మీదొచ్చారు? ఆ వృద్ధురాలు అమ్మాయి దొరికిందని చెప్పగానే వెంకటరత్నానికి తన తప్పిపోయిన కూతురు గుర్తుకు వస్తుంది. ఏమిటమ్మా నువ్వు ఉంటున్నది? అంటే ఆ అమ్మాయి మీ అమ్మాయి కాదా? అయితే అసలు ఆ అమ్మాయి మీకు ఎక్కడ దొరికింది? అవునయ్యా, ఆ అమ్మాయి మా అమ్మాయి కాదు. ఆ పిల్ల 3 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడు పక్కూరి తిరునాళ్లల్లో తప్పిపోయి ఏడుస్తూ ఉంటే తీసుకొచ్చి పెంచుకున్నాను. ఇప్పటికి 15 ఏళ్లయ్యింది. ఎంత ముద్దుగా పెంచుకున్నానో. కాని ఆమె దొరికిన పిల్ల అని తెలియడంతో పెళ్ళాడ్డానికి ఎవరూ ముందుకు రావడం లేదు. నా శ్రమంతా బూడిదలో పోసిన పన్నీర ఎలా ఉంది. ఆ మాటలు విన్న వెంకటరత్నం వెంటనే ఆ పిల్ల తన తప్పిపోయిన కూతురే అని నిర్ధారించుకుంటాడు.
అప్పుడు ఎంతో సంతోషించి ఆమెతో ఇలా అంటాడు. అమ్మా, నువ్వు ఇన్నాళ్ళు పెంచింది మరెవరినో కాదు, చిన్నప్పుడు తిరునాళ్ళలో తప్పోయిన నా కూతురినే. అసలు ఆ దిగులతోనే నా భార్య కూడా మరణించింది. ఇప్పుడు ఇంతకాలానికి నీ వల్ల నేను నా కూతుర్ని కలుసుకోగలుగుతున్నాను అని ఎంతో సంతోషం వ్యక్తం చేసి దీనికి కారణమైన బ్రహ్మన్నతో ఇలా అంటాడు. చూడు బ్రహ్మన్న, నా దగ్గర ఎంత సంపద ఉన్నా ఇన్నాళ్ళు సంతోషం లేదు. ఇదిగో ఈనాళ్ళకి నీ కల వల్ల నా కూతురు నా ఇంటికి తిరిగి వచ్చింది. నా ఈ సంతోషానికి కారణం నువ్వే. అందుకే నా కూతుర్ని నీకే ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని తన కూతురుని ఆ ముసలమ్మను తన ఇంటికి తీసుకువచ్చి, ఇక ఆ బ్రహ్మన్న కలలకు తిరుగులేదు కనుక తన కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేసి ఇద్దరినీ తన వద్దనే ఉంచుకుంటాడు. అలా బ్రహ్మన్నకు కలల బేరం బాగా కలిసి వచ్చింది. దాంతో సత్తెమ్మ కూడా ఎంతో సంతోషిస్తుంది.